నమస్కారం అండి, వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక రెంటెడ్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది ప్రజెంట్ రెంట్కి ఇస్తా అంటున్నారండి వీళ్ళు. ఇది వచ్చేసి మనకి సికింద్రాబాద్లో ఉందండి. మనకి ఇటు టువర్డ్స్ ఏమంటారు క్లాక్ టవర్కి చాలా దగ్గర అండి. అది కనిపించేది క్లాక్ టవర్ ఏరియా అండి. మనకి ఆ ఏరియా వచ్చేసి క్లాక్ టవర్ దగ్గర అండి. మనకి క్లాక్ టవర్ పక్క గల్లీలోకి రావచ్చు అండి. మీకు కింద డిస్క్రిప్షన్లో నేను ఓనర్ నెంబర్తో సహా ఇస్తానండి. మనకి ఓనర్ నెంబర్తో సహా ఇస్తాను. మీరు ఓనర్ కాంటాక్ట్ చేసి రెంటల్ ఎంత రెంట్కి ఇస్తారో అని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి రెంట్ గురించి అండి. మనకి ప్రాపర్టీ వచ్చేసి వాళ్ళు రెంట్ ఇస్తా అంటున్నారు. ఈ ఫస్ట్ ఫ్లోర్ ప్లస్ పైన ఫ్లోర్ ఈ 2 ఫ్లోర్స్ రెంట్కి ఇస్తా అంటున్నారండి. ఎవరు ఫ్యామిలీ పోర్షన్స్కి ఫ్యామిలీ వాళ్ళకి ఇస్తా అంటున్నారు రెంట్. మనకి ఇటు సికింద్రాబాద్ స్టేషన్కి ఇటు ప్యారడైస్ సికింద్రాబాద్ మన ప్యారడైస్ మెట్రో స్టేషన్కి చాలా దగ్గర అండి. మనకు వచ్చేసి ఇది మనకి మోండా మార్కెట్ అనే ఏరియాలో ఉందండి. మనకి మోండా మార్కెట్ అనే ఏరియాలో ఉంది. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఇది వచ్చేసి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అండి. మరీ చెప్తున్నాను, రెంట్ గురించి అండి. ఇలా సేల్ గురించి కాదు, రెంట్కి ఇస్తా అంటున్నారు. ఇల్లు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి ప్రజెంట్ రెంట్ అండి. ఇది కింద ఓనర్స్ ఉంటారు, ఇది ఓనర్స్ అండి. షాప్ వచ్చేసి ఇదంతా ఓనర్ షాప్ అండి. మీకు ఓనర్ నెంబర్ వచ్చేసి ఇక్కడ బోర్డు పైన కనిపిస్తుంది కదా, ఓనర్ నెంబర్ అదేనండి. లేదు మీకు ఓనర్ నెంబర్ కావాలంటే నేను పైన మీకు ఓనర్ నెంబర్ వస్తుంది, ఆ ఓనర్కి కాల్ చేయొచ్చు. మీకు ఎంత రెంట్ వచ్చేసి 20 నుంచి 25K దాకా రెంట్ అంటున్నారండి. సంథింగ్ రెంటల్ అగ్రిమెంట్స్ కూడా ఉంటాయి. వాళ్ళతో కూర్చొని మీరు రెంట్ కూడా మాట్లాడుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మనం వెళ్తున్నామండి లోపలికి. 2 BHK హౌస్ అండి. మనకి 2 BHK హౌస్. మనకి మెయిన్ రోడ్ కూడా మనకి రన్నింగ్ రోడ్ అంటే ఇదంతా కాలనీ రోడ్, రన్నింగ్ రోడ్. మనకి సికింద్రాబాద్ క్లాక్ టవర్ పక్కన రోడ్ ఉంటుందండి. మనం మోండా మార్కెట్కి వచ్చే రోడ్, ఆ రోడ్ అండి. ఇదంతా మనకి కనిపించేది ఆ రోడ్. ఆ రోడ్కి మెయిన్ రోడ్కి రన్నింగ్ రోడ్కి ఉందండి హౌస్ వచ్చేసి. ప్రజెంట్ ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం వచ్చేసి. ఇదంతా మనకి స్టెప్స్ కూడా ఉన్నాయండి. మనకి స్టెప్స్ కూడా బాగానే ఉన్నాయి వీళ్ళకి. ఫస్ట్ ఫ్లోర్కి సపరేట్ మీటర్స్, సెకండ్ ఫ్లోర్కి సపరేట్ మీటర్స్, 2 ఫ్లోర్స్కి సపరేట్ మీటర్స్ ఉన్నాయండి. మనకి బోర్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉంది. ఇంటికి సపరేట్ ఎలక్ట్రిసిటీ మీటర్ కూడా ఉందండి. మనకి అది కాకుండా ఎలక్ట్రిసిటీ మీటర్ కూడా ఉంది. 2 ఫ్లోర్స్కి సపరేట్ మీటర్స్ ఉన్నాయి. మనకి మంచి 2 BHK హౌస్ అండి. మనకి మంచి విశాలమైన ఏరియా ఉందండి, బాగుంది. కాలనీ కూడా చాలా బాగుంటుంది, మనకి డీసెంట్గా ఉంటుంది. మీకు ఓనర్ నెంబర్తో సహా ఇస్తానండి. ఇది వచ్చేసి ఇది రెంట్ గురించి అని చెప్పారు కాబట్టి ఓనర్ నెంబర్తో సహా ఇస్తాను. చూడండి ఎంత బాగుందో. మంచి ఇది వచ్చేసి మనకి గెస్ట్ హాల్ లాగా. ఇది వచ్చి పక్కన రైట్ సైడ్ వచ్చేసి ఒక బెడ్రూమ్ కూడా ఇచ్చారు వీళ్ళు. బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. మనకి సైజెస్ కూడా చూడండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. దీనికి మాస్టర్ బెడ్రూమ్ లాగా ఎంత బాగుందో. చాలా మంచి పెద్ద సైజ్ ఇచ్చారండి. బెడ్రూమ్స్ కూడా వీళ్ళు చాలా పెద్ద సైజ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇది ప్రజెంట్ అక్కడ వచ్చేసి కిచెన్ రూమ్ అండి. ఇది కిచెన్ రూమ్ కూడా ఇచ్చారు. కిచెన్ పక్కనే మనకి ఇంకొక ఇది హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. దీనికి ఇదంతా హాల్ కమ్ డైనింగ్ హాల్. చాలా బాగుందండి మనకి ఇల్లు కూడా. ఎవరికైతే రెంట్ ఇక్కడ సికింద్రాబాద్లో రెంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది దీని పక్కన ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా చూసుకోవచ్చు. మనం వీళ్ళు ఏంటంటే సామాన్ పెట్టుకున్నారు, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉండరండి. కింద షాప్స్ ఉన్నాయి కదా, షాప్స్ పైన సామాన్ పెట్టుకున్నారు. మీరు ఓకే అనుకుంటే మొత్తం క్లీన్ చేసేసి మొత్తం నీట్ చేసి వాళ్ళు మంచిగా ఇస్తారండి మనకి. ఇది వచ్చేసి దీనికి ఈ రెండింటికి బాత్రూమ్, అటాచ్ బాత్రూమ్ వచ్చేసి ఇక్కడ పక్కనే ఇచ్చారండి వీళ్ళు. పక్కన కామన్ బాత్రూమ్ ఇచ్చారు. మంచిగా చాలా బాగుందండి, పెద్దగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. కనిపించేంత కిచెన్ ఏరియా. కిచెన్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. మనకి కిచెన్ ఏరియా కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇక్కడ మనము చిన్న వాష్ ఏరియా లాగా ఒక పక్కనే చిన్నగా ఇచ్చాడు. అది మన ఇష్టం అండి. వాష్ ఏరియా ఇక్కడ మనం వాడుకోవచ్చు, లేదు. ఇది వచ్చేసి మనకి ఏమంటారు హాల్ కమ్ డైనింగ్ హాల్ ప్లేస్ అంటే కూడా. దీనికి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక బాల్కనీ కూడా ఉందండి. దీనికి బాల్కనీ కూడా ఉంది. ఇదంతా బాల్కనీ ఏరియా అండి. మనకి అంతా బాల్కనీ ఏరియా. మన కింద కూడా మనకు ప్లేస్ కూడా ఉందండి. మన కింద ఇది వచ్చేసి మనకి సంపు ప్లస్ బోర్ కనెక్షన్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ అంతా వెనక బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ ఇదే ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్లో కూడా ఉంటుంది. మామూలుగా సెకండ్ ఫ్లోర్ కూడా ఉంటుంది. మనకు కనిపిస్తుందండి ఇదంతా. చూడండి లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి. మనకి మెయిన్ రోడ్కి అటు సికింద్రాబాద్ స్టేషన్కి దగ్గర, అటు అది కాకుండా మనకి ఇటు సికింద్రాబాద్ ప్యారడైస్ మెట్రో స్టేషన్కి, మన బాటా రోడ్కి, సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గరికి, అన్నిటికీ చాలా దగ్గర అండి మనకి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. మనం నెక్స్ట్ వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సెకండ్ ఫ్లోర్లో వ్యూ చూపిస్తాను మీకు. వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో వ్యూ చూపిస్తాను చూడండి. మనకు వచ్చేసి జస్ట్ ఇది రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అండి. రెంట్ గురించి అండి. రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ రెంట్ గురించి వీళ్ళు సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఉందండి. మనకి
మనకి సికింద్రాబాద్ వీళ్ళు వచ్చేసి హిందూస్ అండి, వీళ్ళు హిందూస్. మనకి సికింద్రాబాద్లో ఉందండి, మనకి మోండా మార్కెట్ దగ్గర. మనకి రెంట్ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు, రెంట్కి ఇద్దామని, అమ్మనికి కాదండి. ఇది వచ్చేసి సేమ్, ఇది కూడా సెకండ్ ఫ్లోర్ అండి, సేమ్ ఉంటుందండి. ఇది కూడా ఈ ఫ్లోర్ కూడా సేమ్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఉంటుందండి మనకి. ఓపెన్ చేస్తాం, మనం టెరెస్ కూడా చూపిస్తాను. టెరెస్ కూడా చూడండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. చిన్న చిన్న పనులు ఉన్నాయండి, పనులు చేస్తున్నారు వాళ్ళు, వర్క్ అవుతుంది. కానీ ఇదంతా సికింద్రాబాద్ మన మోండా మార్కెట్ రోడ్ అండి. ఇదంతా ఫుల్ రద్దీ ఏరియా అండి. మనకి రన్నింగ్ కూడా చాలా బాగుంటుంది. చిన్న వర్క్ ఉందండి, కొంచెం మనకు వర్క్ చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఆ పనులు చేపిస్తున్నారు వీళ్ళు. చిన్న పనులు ఉన్నాయండి, కలరింగ్, పెయింటింగ్ అవన్నీ వర్క్ అవుతున్నాయి. అన్ని సామాన్ తీసేస్తారు. మీకు రెంట్ ఓకే అనుకుంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ రెంట్కి ఇస్తారండి. సెకండ్ ఫ్లోర్ ఇది సేమ్ కింద ఎలా అయితే ఉందో సేమ్ అలా ఉంటుంది. కానీ బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చేసి ఒక బాల్కనీ ఒకటి లేదండి ఈ ప్లేస్లో. మనకి ఈ ప్లేస్లో ఒక బాల్కనీ రావాలి, ఆ బాల్కనీ ఒకటి లేదు. ఇదంతా మనకి చూడండి ఎంత బాగుందో. మంచి ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు. ఈ ఓపెన్ కిచెన్ ఇక్కడ డైనింగ్ హాల్ పెట్టుకోవచ్చు, ఇక్కడ అంతా హాల్ పెట్టుకోవచ్చు అండి. మనకి ఇక్కడ అంతా హాల్ పెట్టుకోవచ్చు. 2 బెడ్రూమ్స్, ఇది ఒక బెడ్రూమ్, అక్కడ ఒక బెడ్రూమ్ అండి. అది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది. మనకు మంచి విశాలం, చాలా విశాలంగా ఉందండి ప్లేస్ కూడా. చూడండి ఎంత బాగుందో. ఇది ఒక ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ అండి. ఇదండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఓనర్ నంబర్తో సహా ఇస్తున్నానండి నేను. ఓనర్ నంబర్ కూడా ఉంటుంది. ఇది జస్ట్ మనకి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఇది జస్ట్ మన ఏమంటారు రెంట్ గురించేనండి. వీళ్ళు వచ్చేసి 20 నుంచి 25K దాకా రెంట్ ఆలోచిస్తున్నానండి. ఈచ్ ఫ్లోర్ వచ్చేసి 2 ఫ్లోర్స్ ఇస్తానంటున్నారు. ఒక ఫ్లోర్ 20 నుంచి 25K దాకా అండి రెంట్. మనకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ రెంట్కి ఇస్తా అంటున్నారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, నాకు కాల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.